హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్లో స్ట్రైట్ లైన్స్ అనే చాప్టర్ నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు ఎక్సైజ్ 9Dలో రోమన్ నెంబర్ 2లో 4, 5, 6 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఫోర్త్ ప్రాబ్లం చూడండి అమ్మా, ఏమంటున్నారు? ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ త్రూ ద పాయింట్ 3, 2 which make an angle of 45 degrees with the line x minus 2y is equal to 3. సో ఇక్కడ మనకి ఏమంటున్నారంటే అమ్మా, లైన్ ఈక్వేషన్స్ అనేవి ఫైండ్ చేయమంటున్నారు. ఆ లైన్ ఈక్వేషన్ కూడా ఏ విధంగా ఉంటుంది అంటున్నారు? లైన్ అనేది 3, 2 అనే పాయింట్ ద్వారా పాస్ అవుతుంది. అదేవిధంగా వేరొక లైన్ ఇచ్చారు మనకి x minus 2y is equal to 3 అని. ఆ x minus 2y is equal to 3 అనే లైన్తో మనం ఫైండ్ చేయాల్సిన లైన్ 45 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది అని చెప్పారు. సో ఈ 2 కండిషన్స్ యూజ్ చేసి మనం లైన్ ఈక్వేషన్ అనేది ఫైండ్ చేద్దాం. ఓకేనా? చూడండి ఏ విధంగా చేస్తానో. సొల్యూషన్. సో ఫస్ట్ నేను ఏం తీసుకుంటున్నానంటే, లెట్ m1 బి ద స్లోప్ ఆఫ్ ది రిక్వైర్డ్ లైన్. మనం ఫైండ్ చేయాల్సిన లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ యొక్క స్లోప్ నేను m1 అని తీసుకున్నాను. ఓకేనా? అండ్ ఇక్కడ మనకి లైన్ ఈక్వేషన్ ఇచ్చారు కదా. గివెన్ లైన్ ఈక్వేషన్ ఏంటి ఇచ్చారు? x minus 2y is equal to 3 అని ఇచ్చారు. ఓకేనా? ఇప్పుడు నేను ఈ లైన్ ఈక్వేషన్ ఏ విధంగా రాస్తున్నానంటే చూడండి, 2y is equal to x minus 3 అని రాసా. ఓకే, 2yని రైట్ హ్యాండ్ సైడ్, 3ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే ఈ విధంగా వచ్చింది. దట్ ఇంప్లైస్ y is equal to ఏమవుతుందమ్మా? 1/2 ఇంటూ x మైనస్ 3/2. ఇప్పుడు ఈ లైన్ ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉంది? y is equal to mx ప్లస్ c ఫామ్లో ఉంది కదా. సో మీకు ఇక్కడ స్లోప్ ఏమవుతుంది? దట్ ఇంప్లైస్ m is equal to 1/2 అయింది. దేర్ఫోర్ స్లోప్ ఆఫ్ ది గివెన్ లైన్ ఏమొచ్చింది? స్లోప్ ఆఫ్ ది గివెన్ లైన్ m2 అని తీసుకుంటున్నాను. m2 is equal to 1/2 వచ్చింది. ఓకేనా? అయితే ఇంకా మనకి ఏమి ఇచ్చారమ్మా? యాంగిల్ అనేది ఇచ్చారు. ఏంటి? గివెన్ దట్ యాంగిల్ బిట్వీన్ రిక్వైర్డ్ లైన్, అంటే మనం ఫైండ్ చేయాల్సిన లైన్, అండ్ ఇంకా ఇక్కడ ఏం లైన్ ఇచ్చారు? x minus 2y is equal to 3. ఈ 2 లైన్స్ మధ్య యాంగిల్ ఏమి ఇచ్చారు? 45 డిగ్రీస్ అని ఇచ్చారు. అయితే మనకి 2 లైన్స్ మధ్య యాంగిల్ టీటా అని తెలిస్తే tan టీటా ఏ విధంగా రాయొచ్చు? tan టీటా is equal to modulus m1 minus m2 by 1 plus m1 into m2 అని రాయొచ్చు కదా. సో ఇక్కడ టీటా అంటే 45 డిగ్రీస్. దట్ ఇంప్లైస్ tan 45 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ m1. ఇక్కడ m1 ఏం తీసుకున్నాము మనం ఫైండ్ చేయాల్సిన లైన్ యొక్క స్లోపు m1 మైనస్ m2 అనేది మనకి ఏదైతే లైన్ ఇక్కడ ఇచ్చారో ఈ లైన్ యొక్క స్లోపు 1/2 కదా వచ్చింది. 1/2 బై 1 ప్లస్ m1 ఇంటూ m2 అంటే ఏమొస్తుంది? m1/2. ఓకేనా? సో ఇప్పుడు ఇది సింప్లిఫై చేయండి, ఏమవుతుంది? సో ఏమొచ్చిందమ్మా మనకి? tan 45 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ m1 మైనస్ 1/2 బై 1 ప్లస్ m1/2 కదా. సింప్లిఫై చేద్దాం. tan 45 అంటే 1 ఈజ్ ఈక్వల్ టు m1 మైనస్ 1/2 అంటే LCM 2 తీస్తే కనుక ఏమొస్తుంది? 2m1 మైనస్ 1 బై ఇక్కడ కూడా LCM 2 తీస్తే 2 ప్లస్ m1 వస్తుంది. ఓకేనా? మాడ్యులస్ ఇక్కడ 2 అనేది క్యాన్సిల్ అవుతుంది కదమ్మా. దట్ ఎంప్లాయిస్ ఏమవుతుంది? 1 ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ 2m1 మైనస్ 1 బై 2 ప్లస్ m1 వచ్చింది. అయితే మాడ్యులస్ అంటే మనకి ఆ వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ అవుతుంది కాబట్టి ఏం రాయొచ్చు? 1 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2m1 మైనస్ 1 బై 2 ప్లస్ m1 అవుతుంది. సో ఇక్కడ మనకి 2 కేసెస్లో మనం సాల్వ్ చేస్తాం. ఏంటి? ఒకటి ప్లస్ తీసుకుంటాం. 1 ఈజ్ ఈక్వల్ టు 2m1 మైనస్ 1 బై 2 ప్లస్ m1, ఆర్ 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2m1 మైనస్ 1 బై 2 ప్లస్ m1.
సింప్లిఫై చేయండి, m1 వాల్యూస్ ఏమొస్తాయి? దట్ ఇంప్లైస్ ఇక్కడ 2 ప్లస్ m1 అనేది డివైడ్ చేస్తుంది కదా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే మల్టిప్లై చేస్తుంది. 2 ప్లస్ m1 ఈజ్ ఈక్వల్ టు 2m1 మైనస్ 1. ఓకే, సో m1 అనేది రైట్ హ్యాండ్ సైడ్ పంపించండి, -1 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది? 2 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2m1 మైనస్ m1. 2m1 మైనస్ m1 అంటే వాల్యూ m1 ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ 1 అంటే 3. ఓకే, సో m1 ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది. సో ఇక్కడ కూడా 2 ప్లస్ m1 అనేది డివైడ్ చేస్తుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే మల్టిప్లై చేస్తుంది. అంటే 2 ప్లస్ m1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 2m1 మైనస్ 1. మైనస్ ఆఫ్ అంటే మల్టిప్లై చేయండి, ఏమవుతుంది? మైనస్ 2m1 ప్లస్ 1. సింప్లిఫై చేయండి, దట్ ఎంప్లాయిస్ మైనస్ 2m1 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకురండి, ప్లస్ 2ని రైట్ హ్యాండ్ సైడ్ పట్టుకెళ్తే ఏమవుతుంది? m1 ప్లస్ 2m1 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 2. దట్ ఎంప్లాయిస్ 3m1 ఈజ్ ఈక్వల్ టు -1. దట్ ఎంప్లాయిస్ m1 ఈజ్ ఈక్వల్ టు -1/3. ఓకే, సో ఇక్కడ m1 వాల్యూస్ ఏమొచ్చాయి? 3 ఆర్ -1/3 కదా. ఇప్పుడు నేను ఈ 2 కేసెస్లో కూడా లైన్ ఈక్వేషన్ ఫైండ్ చేస్తాను. ఫస్ట్ కేస్ చూడండి, కేస్ 1 m1 ఈక్వల్ టు 3 అయినప్పుడు. సో ఇప్పుడు మనం ఏదైతే లైన్ ఫైండ్ చేయాలో ఆ లైన్ 3,2 అనే పాయింట్ ద్వారా పాస్ అవుతుంది. ఈక్వేషన్ ఆఫ్ రిక్వైర్డ్ లైన్ పాసెస్ త్రూ ఏ పాయింట్ ద్వారా పాస్ అవుతుందని ఇచ్చారు? 3,2 అనే పాయింట్ ద్వారా పాస్ అవుతుందని ఇచ్చారు. విత్ స్లోప్, ఇక్కడ ఈ కేసులో స్లోప్ ఏంటి? 3. విత్ స్లోప్ m ఈజ్ ఈక్వల్ టు 3. అయితే లైన్ ఈక్వేషన్ ఏమవుతుందమ్మా? y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1 అవుతుంది. ఇక్కడ x1 y1 ఏంటి? 3,2. సబ్స్టిట్యూట్ చేయండి, y మైనస్ y1 అంటే 2 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ m అంటే 3 ఇంటూ x మైనస్ 3. సింప్లిఫై చేయండి, ఏమొస్తుంది? ఏమొచ్చిందమ్మా? y మైనస్ 2 ఈక్వల్ టు 3 ఇంటూ x మైనస్ 3 కదా. సింప్లిఫై చేయండి, y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 3తో మల్టిప్లై చేస్తే 3x మైనస్ 9. దట్ ఇంప్లైస్ అన్ని టర్మ్స్ ఒకే వైపు రాద్దాం. 3x మైనస్ y మైనస్ 9 ప్లస్ 2 ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ 3x మైనస్ y మైనస్ 7 ఈక్వల్ టు 0. ఓకేనా? ఇప్పుడు కేస్ 2 చేద్దాం. కేస్ 2 స్లోప్ ఎంత? m ఈక్వల్ టు -1/3 తీసుకొని. దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్, ఈక్వేషన్ ఆఫ్ రిక్వైర్డ్ లైన్ passes through ఏ పాయింట్ ద్వారా పాస్ అవుతుంది? 3,2 విత్ స్లోప్. ఈ కేసులో స్లోప్ ఎంత? -1/3. m ఈక్వల్ టు -1/3. లైన్ ఈక్వేషన్ ఏమవుతుంది? y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. ఓకేనా? దట్ ఎంప్లాయిస్ y మైనస్ ఇక్కడ x1 y1 అంటే 3,2. సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది? y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు m 1/3 ఇంటూ x మైనస్ x1 అంటే x మైనస్ 3. దట్ ఎంప్లాయిస్ 3 అనేది ఇక్కడ డివైడ్ చేస్తుంది కదా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే మల్టిప్లై చేస్తుంది. 3y మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు -1 ఇంటూ చేయండి, -x ప్లస్ 3. అన్ని టర్మ్స్ ఒకే వైపు రాయండి. x ప్లస్ 3y మైనస్ 6 మైనస్ 3 ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్ x ప్లస్ 3y మైనస్ 9 ఈక్వల్ టు 0. సో మనం ఏదైతే లైన్ ఈక్వేషన్స్ ఫైండ్ చేయాలో ఆ లైన్ ఈక్వేషన్స్ అనేవి వచ్చాయి. ఓకేనా? అర్థమైందమ్మా? దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ రిక్వైర్డ్ లైన్స్ ఆర్ ఏమొచ్చాయమ్మా లైన్ ఈక్వేషన్స్? 3x మైనస్ y మైనస్ 7 ఈక్వల్ టు 0, x ప్లస్ 3y మైనస్ 9 ఈక్వల్ టు 0. ఓకేనా? అర్థమైంది కదమ్మా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 5th ప్రాబ్లం చూడండి అమ్మా. ఏమంటున్నారు? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్స్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది లైన్స్ 4x ప్లస్ 7y మైనస్ 3 ఈక్వల్ టు 0 అండ్ 2x మైనస్ 3y ప్లస్ 1 ఈక్వల్ టు 0 దట్ హ్యాస్ ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ ఆన్ ద యాక్సిస్.
ఓకే. సో ఇక్కడ ఏమంటున్నారంటే అమ్మ, మనం ఒక లైన్ ఈక్వేషన్ అనేది ఫైండ్ చేయాలి. ఈ లైన్ ఇక్కడ 2 లైన్స్ ఇచ్చారు కదా, ఈ 2 లైన్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో ఆ పాయింట్ ద్వారా పాస్ అవుతుంది అని చెప్పారు. అదేవిధంగా ఈ లైన్ యొక్క ఇంటర్సెప్ట్స్ అనేవి ఈక్వల్ అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఈ లైన్ యొక్క ఎక్స్ ఇంటర్సెప్ట్, నెక్స్ట్ అదేవిధంగా వై ఇంటర్సెప్ట్ రెండు కూడా ఈక్వల్ అని ఇచ్చారు. ఓకే, సపోజ్ మనం ఇక్కడ ఎక్స్ ఇంటర్సెప్ట్ వై ఇంటర్సెప్ట్ రెండు కూడా ఏ అనుకున్నాం అనుకోండి, అప్పుడు లైన్ ఈక్వేషన్ ఏ విధంగా ఉంటుంది? ఎక్స్ బై ఏ ప్లస్ వై బై వై ఇంటర్సెప్ట్ కూడా ఏనే కదా, ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అంటే ఏం చెప్పొచ్చు? ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ అని చెప్పొచ్చు. మనం ఫైండ్ చేయాల్సిన లైన్ ఈక్వేషన్ ఈ విధంగా ఉంటుంది. అయితే మనకి ఇక్కడ ఏ వాల్యూ అనేది తెలియాలి కదా. మనకి ఇంకో కండిషన్ ఏమి ఇచ్చారు? ఈ ఎల్ అనే లైన్ ఈ 2 లైన్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ద్వారా పాస్ అవుతుందని ఇచ్చారు. సో ఈ పాయింట్ అనేది ఈ లైన్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏ వాల్యూ ఎంత అనేది తెలుస్తుంది. ఓకేనా? సో అప్పుడు మనకు కావాల్సిన లైన్ ఈక్వేషన్ వస్తుంది. ఓకేనా? అర్థమైందా ఏం చేయాలో? చూడండి ఏ విధంగా సాల్వ్ చేస్తాను. సొల్యూషన్ చూడండి అమ్మా. ఫస్ట్ నేను ఏం తీసుకుంటున్నానంటే, మనం ఫైండ్ చేయాల్సిన లైన్కి ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ అన్నారు కదా. లెట్ ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ హ్యావింగ్ ఈక్వల్ ఇంటర్సెప్ట్స్. మనం ఏదైతే లైన్ ఫైండ్ చేయాలో ఆ లైన్కి ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ అని ఇచ్చారు కదా ఆన్ ద యాక్సిస్, కోఆర్డినేట్ యాక్సిస్ ఈజ్. ఆ లైన్ ఈక్వేషన్ ఏం తీసుకుంటున్నానంటే ఎక్స్ బై ఏ ప్లస్ వై బై ఏ ఈజ్ ఈక్వల్ టు 1. అర్థమైందా? ఇక్కడ ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ అన్నారు కాబట్టే మనం ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ అని కన్సిడర్ చేశాను, వై ఇంటర్సెప్ట్ ఏ అని కన్సిడర్ చేశాను. దట్ ఎంప్లైస్ ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది. ఓకేనా? ఇది ఈక్వేషన్ 1 అని తీసుకోండి. అండ్ ఇంకా మనకి ఏం చెప్పారు? ఏదైతే మనం లైన్ ఫైండ్ చేయాలో ఆ లైన్ ఈ 2 లైన్స్కి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ద్వారా పాస్ అవుతుంది అని చెప్పారు. సో ఈ 2 లైన్స్ రాయండి. ఇచ్చిన 2 లైన్స్ రాయండమ్మా. గివెన్ లైన్స్ 4x ప్లస్ 7y మైనస్ 3 ఈక్వల్ టు 0, 2x మైనస్ 3y ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఓకేనా? ఇప్పుడు ఈ 2 లైన్స్ సింప్లిఫై చేద్దాం. ఇక్కడ నేను సెకండ్ లైన్ని 2తో మల్టిప్లై చేస్తాను. ఏమొస్తుంది? దట్ ఎంప్లైస్ 2 ఇంటూ 2 ఏమవుతుంది? 4x, 2 ఇంటూ మైనస్ 3 మైనస్ 6y, 2 ఇంటూ 1 ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 సింప్లిఫై చేద్దాం. ఈజ్ ఈక్వల్ టు 0. సెకండ్ ఈక్వేషన్ ఏమొచ్చింది? 4x మైనస్ 6y ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఓకే, సింప్లిఫై చేసి ఎక్స్ని ఎలిమినేట్ చేద్దాం. అంటే మైనస్ చేయండి. ఓకే, 4x మైనస్ 4x పోయింది. 7y ప్లస్ 6y ఏమవుతుంది? 13y. మైనస్ 3 మైనస్ 2 అంటే మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఎంప్లైస్ y ఈజ్ ఈక్వల్ టు 5/13 అయింది. ఓకేనా? ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఫైండ్ చేద్దాం. సో ఇప్పుడు ఈ y వాల్యూని ఏదో ఒక లైన్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకేనా? సో ఏముంది ఇక్కడ? దట్ ఎంప్లైస్ 4x ప్లస్ 7y, 7 ఇంటూ 5/13 మైనస్ 3 ఈక్వల్ టు 0. సింప్లిఫై చేయండి. ఏమవుతుంది? 4x ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ 7 5 35 కదా, 35/13. ఇప్పుడు ఎల్సిఎం ఇక్కడ 13 తీస్తే కనుక 13 3 39 మైనస్ 35 అంటే ఏమొస్తుంది? 4/13 వచ్చింది. సో ఇదేంటి? 4x వాల్యూ. సో 4 క్యాన్సిల్ అయితే x ఈక్వల్ టు ఏమవుతుంది? 1/13 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ 2 లైన్స్ని సింప్లిఫై చేస్తే మనకి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వచ్చింది. దేర్ ఫోర్ x వాల్యూ 1/13, y వాల్యూ 5/13. ఇదేంటి? ఈజ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఈజ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ గివెన్ 2 లైన్స్. ఇంటర్సెక్షన్ ఆఫ్ గివెన్ 2 లైన్స్. ఏదైతే మనం లైన్ ఫైండ్ చేయాలో ఆ లైన్ ఈ పాయింట్ ద్వారా పాస్ అవుతుంది కదా. సిన్స్ ఈక్వేషన్ 1 passes through which point?
ఇంటర్సెక్షన్ పాయింట్ కదా, ఏంటి 1/13, 5/13. సో ఈక్వేషన్ 1లో ఈ పాయింట్ సబ్స్టిట్యూట్ చేయండి x, y ప్లేస్లో. ఈక్వేషన్ 1 ఏంటి, x + y = a. ఇక్కడ x అంటే 1/13, y అంటే 5/13 = a. దట్ ఎంప్లాయిస్ a ఏమవుతుంది, 5 + 1 6/13 అయింది. దేర్ఫోర్ రిక్వైర్డ్ లైన్ ఈక్వేషన్ ఈజ్ x + y = a. ఏ వాల్యూ ఏమొచ్చింది, 6/13. ఓకేనా. సో సింప్లిఫై చేస్తే దట్ ఎంప్లాయిస్ 13x + 13y = 6. ఓకేనా. సో దిస్ ఇస్ ద రిక్వైర్డ్ లైన్. అర్థమైందమ్మా ఏ విధంగా సాల్వ్ చేసామో. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 6th ప్రాబ్లం చూడండి అమ్మా. ఏమంటున్నారు, షో దాట్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్స్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్ and making an angle theta with the line y = mx + c is y/x = m ± tan theta upon 1 - or plus m tan theta. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నారంటే అమ్మా, మనం లైన్ ఈక్వేషన్ అనేది ఫైండ్ చేయాలి. ఈ లైన్ ఏ విధంగా ఉంటుందట, ఆరిజిన్ ద్వారా పాస్ అవుతుంది అని ఇచ్చారు. అండ్ అదేవిధంగా వేరొక లైన్ y = mx + cతో యాంగిల్ టీటా యాంగిల్ చేస్తుంది అని ఇచ్చారు. సో ఈ విధంగా చేసినప్పుడు లైన్ ఈక్వేషన్ ఏమవుతుందో ఫైండ్ చేయాలి. ఓకేనా. సొల్యూషను ఫస్ట్ మనకేమంటున్నారు, ఏదైతే మనం లైన్ ఫైండ్ చేయాలో ఆ లైను ఆరిజిన్ ద్వారా పాస్ అవుతుంది అంటున్నారు కదా. సో లెట్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ passes through origin is y = m1x. అర్థమైందమ్మా ఏ విధంగా చేశాను. మనకి నార్మల్గా పాయింట్ స్లోపు తెలుసు అనుకోండి. పాయింట్ స్లోపు తెలిసినప్పుడు లైన్ ఈక్వేషన్ ఏ విధంగా ఉంటుంది, y - y1 = m × x - x1 అవుతుంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటి, ఆరిజిన్, అండ్ స్లోప్ నేను m1 అని తీసుకున్నాను. అప్పుడు లైన్ ఈక్వేషన్ ఏమవుతుంది, y - 0 = m1 × x - 0. దట్ ఈస్ y = m1 × x. ఓకేనా. సో ఎందుకు ఈ విధంగా లైన్ ఈక్వేషన్ తీసుకున్నానో అర్థమైందా. ఓకే, అండ్ ఇంకా ఏమి ఇచ్చారమ్మా, ఈ ఏదైతే ఇప్పుడు ఈ లైన్ మనము కన్సిడర్ చేసామో ఈ లైన్ y = mx + cతో టీటా యాంగిల్ చేస్తుంది అని ఇచ్చారు. ఓకే, ఏమిచ్చారు, ఈ లైన్ ఈక్వేషన్ 1 అనుకోండి. గివెన్ దట్ ఈక్వేషన్ 1 మేక్స్ an angle theta with the line y = mx + c. ఓకే, అగైన్ ఇక్కడ మనకి 2 లైన్స్ మధ్య యాంగిల్ టీటా అయితే tan టీటా ఏమవుతుందని తెలుసు, మాడ్యులస్ ఆఫ్ m1 - m2/1 + m1 × m2. ఓకే, సో ఇక్కడ m1 అనేది ఫస్ట్ లైన్ యొక్క స్లోపు, m2 అనేది సెకండ్ లైన్ ఉంది కదా ఏదైతే మనకి ఇచ్చారో ఆ సెకండ్ లైన్ యొక్క స్లోపు. సో ఇక్కడ మనకి ఫస్ట్ లైన్ యొక్క స్లోప్ ఏమవుతుందమ్మా, m1 = y/x అవుతుంది. అండ్ ఇక్కడ సెకండ్ లైన్ యొక్క స్లోప్ ఏముంది, m ఉంది. ఓకేనా. సో ఈ 2 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది, దట్ ఎంప్లాయిస్ tan theta = మాడ్యులస్ m1 అంటే y/x మైనస్ m2 అంటే ఇక్కడ ఏంటి m/1 + m1 × m2 అంటే ఏమొస్తుంది, y/x × m. ఓకేనా, అర్థమైందా. సింప్లిఫై చేద్దాం. దట్ ఎంప్లాయిస్ tan theta = మాడ్యులస్ కాబట్టి మనకి ± వాల్యూ కదా వస్తుంది, అంటే ± y/x - m/1 + y/x × m అవుతుంది. ఓకేనా. ఇక్కడ మనం 2 కేసెస్లో ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తాం. ఫస్ట్ కేసు వచ్చేసి పాజిటివ్ y/x - m/1 + y/x × m కన్సిడర్ చేస్తాం. ఆర్ సెకండ్ కేసులో tan theta ఏ విధంగా తీసుకుంటాం, నెగిటివ్ అంటే మైనస్ ఆఫ్ y/x - m/1 + y/x × m.
సో చూడండి ఇప్పుడు 2 కేసెస్లో సాల్వ్ చేద్దాం. కేస్ 1 ఏం తీసుకోవాలి, tan θ ఈక్వల్ టు y/x మైనస్ m/1 ప్లస్ y/x ఇంటూ m. ఓకేనా, సింప్లిఫై చేయండి ఏమవుతుంది, ఇక్కడ 1 ప్లస్ y/x ఇంటూ m అనేది డివైడ్ చేస్తుంది కదా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెళ్తే మల్టిప్లై చేస్తుంది. అంటే tan θ ఇంటూ 1 ప్లస్ y/x ఇంటూ m ఈజ్ ఈక్వల్ టు y/x మైనస్ m. ఓకేనా, సో దట్ ఎంప్లాయిస్ tan θతో మల్టిప్లై చేయండి ఏమవుతుంది, tan θ ఇంటూ 1 tan θ ప్లస్ y/x ఇంటూ m tan θ ఈజ్ ఈక్వల్ టు y/x మైనస్ m. ఓకేనా, దట్ ఎంప్లాయిస్ ఇప్పుడు ఈ y/x m tan θని రైట్ హ్యాండ్ సైడ్ పంపించండి, మైనస్ mని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది, ప్లస్ m అవుతుంది. m ప్లస్ tan θ ఈజ్ ఈక్వల్ టు y/x మైనస్ y/x ఇంటూ m tan θ. ఓకే, దట్ ఎంప్లాయిస్ m ప్లస్ tan θ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ y/x అనేది కామన్ తీయండి, 2 టర్మ్స్లోంచి y/x కామన్ తీస్తే ఉంటుంది 1 మైనస్ m tan θ ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు 1 మైనస్ m tan θ అనేది ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెళ్తే ఏమవుతుంది, డివైడ్ చేస్తుంది. సో దట్ ఎంప్లాయిస్ m ప్లస్ tan θ బై 1 మైనస్ m tan θ ఈజ్ ఈక్వల్ టు y/x. సో కేస్ 1 అయిపోయింది. ఇదే విధంగా కేస్ 2 కూడా చేయండి. కేస్ 2లో మనం ఏం కన్సిడర్ చేయాలి, నెగిటివ్ వాల్యూ కన్సిడర్ చేయాలి. అంటే tan θ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ y/x మైనస్ m బై 1 ప్లస్ y/x ఇంటూ m కన్సిడర్ చేయాలి. ఓకేనా, అగైన్ ఇక్కడ 1 ప్లస్ y/x ఇంటూ m అనేది డివైడ్ చేస్తుంది కదా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెళ్తే మల్టిప్లై చేస్తుంది. అంటే ఏం రాయొచ్చు, tan θ ఇంటూ 1 ప్లస్ y/x ఇంటూ m ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, m మైనస్ y/x అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ tan θతో మల్టిప్లై చేయండి, tan θ ఇంటూ 1 tan θ ప్లస్ y/x ఇంటూ m tan θ ఈజ్ ఈక్వల్ టు m మైనస్ y/x. ఓకేనా, దట్ ఎంప్లాయిస్ ఇప్పుడు ఈ మైనస్ y/x టర్మ్ ఉంది కదా, ఈ టర్మ్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకురండి, y/x ప్లస్ y/x m tan θ ఈజ్ ఈక్వల్ టు m. ఇక్కడ tan θని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే మైనస్ tan θ అవుతుంది. ఓకేనా, సో దట్ ఎంప్లాయిస్ ఏమొచ్చిందమ్మా, y/x ప్లస్ y/x m tan θ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా, m మైనస్ tan θ వచ్చింది, m మైనస్ tan θ. దట్ ఎంప్లాయిస్ ఇక్కడ ఈ 2 టర్మ్స్లో y/x కామన్ ఉంది కదా, y/x కామన్ తీస్తే y/x ఇంటూ 1 ప్లస్ m tan θ ఈజ్ ఈక్వల్ టు m మైనస్ tan θ అయింది. 1 ప్లస్ m tan θ అనేది మల్టిప్లై చేస్తుంది కదా, రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే డివైడ్ చేస్తుంది, y/x ఈజ్ ఈక్వల్ టు m మైనస్ tan θ బై 1 ప్లస్ m tan θ. ఓకే, సెకండ్ కేస్ కూడా అయిపోయింది. దేర్ఫోర్ 2 కేసెస్ని కంబైన్ చేసి మనం y/x ఈక్వల్ టు ఏం రాయొచ్చు. సో ఫస్ట్ కేసులో చూడండి, ఫస్ట్ కేసులో మనకి ఇక్కడ న్యూమరేటర్లో ఏముంది, m ప్లస్ tan θ ఉంది. ఓకేనా, ఫస్ట్ కేసులో మనకి m ప్లస్ tan θ ఉంది. సెకండ్ కేసులో న్యూమరేటర్లో ఏముంది, m మైనస్, ఓకే, ప్లస్ ఆర్ మైనస్ అవుతుంది బై, ఫస్ట్ కేసులో డినామినేటర్ ఏముంది, 1 మైనస్ m tan θ, 1 మైనస్ m tan θ. సెకండ్ కేసులో ఏముంది, 1 ప్లస్ మైనస్ ఆర్ ప్లస్ ప్లస్ m tan θ. ఓకేనా, అర్థమైందా, ఇదేనా మనం ప్రూవ్ చేయాల్సింది. ఓకే, న్యూమరేటర్లో ఫస్ట్ ప్లస్ ఉన్నప్పుడు డినామినేటర్లో మైనస్ ఉంటుంది, న్యూమరేటర్లో మైనస్ ఉంటే డినామినేటర్లో ప్లస్ ఉంటుంది. ఓకేనా, ఇదే కదా ప్రూవ్ చేయమన్నారు. సో ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామమ్మా, ఎక్సర్సైజ్ 9Dలో రోమన్ నెంబర్ 2లో 4, 5, 6 ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేయాలో నేర్చుకున్నాం కదా. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.